మన విజయ్ ఉన్నాడు కదా, తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టిండు హీరో విజయ్. ఆయన పెట్టిన బహిరంగ సభలో దాదాపు 40 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 40కి చేరుకున్నది. ఇంకా మరికొంతమంది పరిస్థితి విషమంగానే ఉన్నది. చాలా దారుణమైన దుర్ఘటన ఇది. ఇగో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో చెల్లా చెదురుగా పడిన చెప్పులు, టీవీకే కండువాలు. ఎంత ఘోరంగా చూడండి అసలు. అక్కడ భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు ఆ ఇరుకైన ప్లేస్లో ఎందుకు పెట్టారు? 10,000 మందికి పర్మిషన్ తీసుకొని వేల మందిని, లక్ష మందికి పైగా జనాన్ని ఎందుకు తరలించారు? కనీసం ప్రజలు కూడా ఆలోచించాలా. చిన్నపిల్లలు వేసుకొని ఇంకా మీటింగ్లకు పోతారండి. అందులో చిన్నారులు చచ్చిపోయారు. పసిపిల్లలు వేసుకొని ఎవడన్నా మీటింగ్ పోతారా? బహిరంగ సభకి, పార్టీల మీటింగ్కి. పసిపిల్లలు వేసుకొని సినిమాలకు పోతారు, పిల్లలను చంపుతారు. పసిపిల్లలు వేసుకొని రాజకీయ పార్టీల మీటింగ్ పోతారు, పిల్లలను చంపుతారు. ఏం అభిమానం? ఇంకా టీవీలలో వస్తుంది కదా లైవ్, అది చూడరాదు. ఏమన్నా వస్తుందా? మీటింగ్లకు పోతే మనకేమన్నా వస్తుందా? టీవీకే పార్టీ శ్రేణుల అత్యుత్సాహం, ర్యాలీ నిర్వహణలో ప్రణాళిక లేమి, అధికారుల నిర్లక్ష్యం. ఇలా శనివారం రాత్రి విజయ్ సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటకు సంబంధించి ఎన్నో వైఫల్యాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడులోని కరూర్ నగరం వేలుసామిపురంలో సభ జరిగేలా టీవీకేకి పోలీసులు అనుమతి ఇచ్చారట. 3 గంటలకే సమయం ఇచ్చారట. పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ మధ్యాహ్నం 12 గంటలకే వస్తారని ఒకసారి, ఆ తర్వాత 12:45కి వస్తారని మరోసారి ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో ప్రచారం చేసినాయి. ఫలితంగా అభిమానులు, జనాలు ఉదయం 10 గంటల నుంచే సభాస్థలికి రావడం మొదలైంది. వీరు విజయ్ కోసం రాత్రి వరకు వేచి చూశారు. అలసిపోయిన వీరంతా తోపులాటలో బయటకు రాలేని స్థితిలో ఉండిపోయారు. తొలుత చెప్పిన సమయం కన్నా 7 గంటలు ఆలస్యంగా విజయ్ సభాస్థలికి వచ్చారని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక మనిషేనా? నువ్వు పార్టీయే పెట్టవైతే గింత ఇది ఉంటే ఎట్లా? పార్టీ పెట్టి మొన్ననేనా ఇంత ఇది ఉంటే ఎట్లా? ఎవడన్నా 7 గంటలు ఆలస్యంగా వస్తే అక్కడ ఉన్న ప్రజలు ఏమైపోవాలా? పోనీ నువ్వేమన్నా అధికారంలో ఉన్న పార్టీ నాయకుడివా? లేకపోతే ఆడ సంతకం పెట్టా, లేడీ సంతకం పెట్టా, మీటింగ్ ఉందని చెప్పడానికి? నువ్వు పార్టీ పెట్టిందేమన్నా 7 గంటలు ఆలస్యంగా వస్తే ఏం అన్యాయం ఇది? ఇది ఒక ప్యాషన్ అయిపోయింది మన ఈ దేశంలో. ఎట్లుంటుందంటే రాని 3 గంటలకు మీటింగ్ అని చెప్తారు, వాడు 7 గంటలకో 8 గంటలకో వచ్చి ఈ మీటింగ్ని అడ్రస్ చేస్తాడు. అన్ని పార్టీలు అట్లే పాడైనాయి. సరైన టైంకి ఎందుకు పెట్టినంటే చూద్దాం, జనాలు అట్లా వెయిట్ చేస్తుండాలి. మా నాయకుడు వస్తున్నాడు. ఇదో రకమైన రాక్షసానందం. రాత్రి 7:30కి ఘటనా స్థలంలో అలజడి మొదలైందని, విజయ్ని చూడాలని ఆయన వాహనానికి సమీపంలోని చెట్టుపైకి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారట. అనంతరం చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయట. అదే తొక్కిసలాటకు దారితీసింది. దీంతో మహిళలు, పిల్లలు ఎక్కువగా మృత్యువాత పడ్డారు. విజయ్ కాన్వాయ్కు దారి ఇవ్వడానికి పోలీసులు జనాలను చెదరగొట్టాల్సి రావడంతో కూడా ఉద్రిక్తత చోటు చేసుకుందని మరికొందరు తెలిపారు. ఇరుకైన చోట సభ పెట్టడం వల్ల తొక్కిసలాట జరిగిందని వేలుసామిపురం వాసులు పేర్కొన్నారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసే విషయంలో కూడా లోపాలు కనిపించినాయి. టీవీకే శ్రేణులు చెప్పిన అంశాలు, ఇతర అంచనాల ప్రకారం 10,000 మంది వస్తారని పోలీసులు ఊహించగా అనూహ్యంగా 27,000 మంది వచ్చారు. వాస్తవానికి 500 మంది పోలీసులను సభ కోసం కేటాయించాం. సభ జరిగే ప్రాంతం ఇరుగ్గా ఉండడంతో ఎక్కువ మంది పోలీసులను విధుల్లోకి దింపలేకపోయాం. పోలీసులు చెప్పిన దాని ప్రకారం పార్టీ శ్రేణులు జనాలు ఎక్కువగా రాకుండా చూసుకొని ఉండాల్సింది. మృతుల సంఖ్య పెరగడంపై ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలుంటాయని డీజీపీ జి వెంకటరామన్ తెలిపారు. దీని మీద ఒక ఏకసభ్య రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేశారు. సో కమిషన్ విచారణ తర్వాత తేలుస్తామని అంటున్నారు. ఏం చెప్తుంది కమిషన్? ఏం చెప్తుంది? ఫలానా లోపాల వల్ల జరిగిందని చెప్తుంది. ఏం ప్రాణాలు తిరిగి వస్తాయా? ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ పార్టీలు పెట్టే బహిరంగ సభలకి వెళ్ళడం దండగా. వాడిచ్చే 200కి 300కి, ఆడిచ్చే పులిహోర ప్యాకెట్కి, మందు సీసాకి మనం ఇదైతే మన ప్రాణాలు పోతున్నాయి. వాడు మన దగ్గరికి రావాలి ఓటు కోసం, కానీ మనం వాని దగ్గరికి పోడు ఎక్కడిది?